ఇక్కడ పరస్త్రీ, పరపురుష సంబంధాలనేవి ఈ మధ్య మన దగ్గర ఎక్కువ కనబడుతున్నట్లుగానే, ఇప్పటికి విదేశాలలో కూడా ఇట్లాంటి వ్యవస్థలే ఉన్నాయి. ఇట్లే ఉన్నాయి. మనుషుల మధ్య ఇట్లే ఉన్నాయా ఆ! ఆ! సంబంధాలు? ఎక్కడైతే ఇంట్లో శ్రమను సరిగ్గా డివైడ్ చేయబడలేదు. ఒక అమ్మాయి, అబ్బాయి కలిసి ఉన్నారంటే ఏందండి, వాళ్ళిద్దరికి మధ్య దేర్ ఆర్ సర్టెన్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ దే నీడ్ టు సాటిస్ఫై. ఇద్దరు వ్యక్తుల మధ్య ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఎవరికైతే ఎమోషనల్ సపోర్ట్ అవసరమో వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉండాలి. అండ్ అలాగే ఫైనాన్షియల్ నీడ్స్ని సపోర్ట్ చేయాలి. అలాగే ఇంటలెక్చువల్ నీడ్స్ని సపోర్ట్ చేయాలి. అలాగే సోషల్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయాలి. ఫైనాన్షియల్ నీడ్స్ని కూడా ఫుల్ఫిల్ చేయాలి. ఇవన్నీ ఫుల్ఫిల్ చేయగలిగే స్టేట్ ఆఫ్ మైండ్ ఇద్దరు కలిగి ఉన్నప్పుడు పరస్పరము దే షేర్ ఇట్ అండ్ వాళ్ళ లైఫ్ డెఫినెట్గా బాగుంటుంది. ఎక్కడైతే ఈ నీడ్ బేస్ ఉన్నప్పుడు అటెన్షన్ ఇవ్వలేదో, నీడ్ ఉన్నా సరే వాటిని ఫుల్ఫిల్ చేయలేదో కాన్ఫ్లిక్ట్ జనరేట్ అవుతుంది. కాన్ఫ్లిక్ట్ ఎప్పుడైతే జనరేట్ అయినప్పుడు దాన్ని గుర్తించి దాన్ని అడ్రస్ చేస్తే సరిపోతుంది. ఒక స్త్రీ గాని అంటే ఒక అబ్బాయో, ఒక అమ్మాయో ఎందుకు ఇష్టపడతారని చెప్పారు. పలానా వాళ్ళ జీవితంలో లేనివి ఈ అమ్మాయి లోపల, ఈ అబ్బాయి లోపల ఉన్నాయని వాళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ప్రేమించుకుంటారు, సంతోషంగా పెళ్లి చేసుకుంటారు, ఆ తర్వాత కొట్లాడతారు, కోర్టుకి వెళ్ళిపోతారు, లేదా ఇద్దరు కలిసి నిత్యం నరకం చేసుకునే జీవితాన్ని అల్ల కల్లోలమైన సముద్రంలో ఈదుతా ఉంటారు. మరి ఎందుకు నరకము? అంత తల్లినో తండ్రినో చూసుకున్న వాళ్ళు ఆ తర్వాత పాత్రలు ఎగిరిపోతాయి. ఏం జరుగుతుందంటే, ప్రేమించుకొని పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత పెళ్లి కంటే ముందు ఏవైతే చూడాలని కోరుకున్నారో అవి మాత్రమే చూస్తారు వాళ్ళు. అవతల వ్యక్తిలో చాలా ఉంటాయి. దే వాంటెడ్ టు సీ ఓన్లీ వాట్ దే వాంటెడ్ టు సీ. దూరపు కొండలు కంటికి దాన్ని అన్ని చాలా ఉంటాయి క్యారెక్టర్స్. బట్ అప్పుడు ఉన్న కాలం లోపల ఓన్లీ ఇదే ఫోకస్ చేయడం వల్ల జరుగుతుంది. కానీ ఇప్పుడు కలిసి ఉన్నప్పుడు 24 hours కలిసి ఉన్న క్రమం లోపల వీళ్ళు చూడలేని అప్పుడు చూడదలుచుకొని కూడా కనబడతాయి. కనబడ్డప్పుడు అవతల వ్యక్తులు ఏం ఫీల్ అవుతారంటే ఐఎమ్ చీటెడ్ అని ఫీల్ అవుతారు. నువ్వు నాకు చెప్పలేదు, నీకు ఇది ఉందని నాకు చెప్పలేదు అంట. ముందు ఎందుకు చెప్పలేదు? సిచ్యువేషన్ వాజ్ నాట్ దేర్. ఇట్లాంటి సిచ్యువేషన్ అప్పుడు వచ్చిందా మనకు? రాలేదు. రానప్పుడు ఎట్లా తెలుస్తుంది? నాకు కూడా తెలియదు నేను ఇట్లుంటాను. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. ఓకే, చాలామందికి ఒక పర్టికులర్ పరిస్థితి లోపల ఎట్లా ప్రవర్తిస్తారు అనేది పర్టికులర్ పరిస్థితి వస్తేనే తెలుస్తుంది. కలిసి జీవించినప్పుడు కొన్ని విచిత్రమైన పరిస్థితులు ఇద్దరు వ్యక్తుల మధ్య జనరేట్ అవుతాయి. అప్పుడు నేను ఎట్లా రెస్పాండ్ అవుతున్నాయి అనేది నాకు అప్పుడే తెలుస్తుంది. నాకు కూడా తెలిసినప్పుడు ఏం చేయాలి? ఈ వ్యక్తులు అవతల వ్యక్తుల పట్ల కాంపిటేటివ్ వదిలేసి కొలాబరేటివ్ మోడల్ వెళ్ళి వాళ్ళని ఎంపతిగా చూస్తే డెఫినెట్గా సమస్యను సాల్వ్ చేసుకోవచ్చు. అప్పుడు మీ దగ్గరికి వస్తారు. మా సంసారం అల్ల కాలం అయిపోయింది, పరిష్కారం చూపండి, మీ దగ్గరికి వస్తారు. ఇక్కడ నుంచి కొంచెం ఒక అడుగు ముందుకు వద్దాం మనం. సరే, భార్యాభర్తల గొడవలు ఒకటి, లేదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు, మంచిగా ప్రేమించుకున్న వాళ్ళు, ఇద్దరికి 1,00,000, 2 లక్షల ఉద్యోగాలు అంటూ ఉంటాయి. ఈ మధ్య పేపర్లో కూడా వచ్చింది. ఇక్కడ షుగర్ డాడీ, షుగర్ మమ్మీలు అంత తీపి తల్లిదండ్రులు వచ్చారు. వాళ్ళు ఈ తీపి తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? ఇప్పుడు షుగర్ డాడీ, షుగర్ మమ్మీ కాన్సెప్ట్ ఏంటండి? బాగా డబ్బున్న వాళ్ళు, చాలా పరపతి ఉన్నవాళ్ళు, రైట్, వాళ్ళు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ యంగ్ అమ్మాయిల్ని యంగ్ అబ్బాయిలతోటి సంబంధాన్ని నేర్పడం. ఈ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళు ఒక లో మిడిల్ క్లాస్లో ఉంటారు. వీళ్ళకి కూడా అందంగా ఉంటుంది. వీళ్ళు కూడా చాలా హై ఆస్పిరేషన్ అంబిషన్స్ ఉంటాయి. ఆ ఆస్పిరేషన్ అంబిషన్ వాళ్ళకున్న సోషో ఎకనామికల్ ఫ్యాక్టర్ ప్రకారం వాళ్ళ స్థితికి చేరడం అనేది ఇంపాసిబుల్ అనిపిస్తుంది. అట్లాంటి టైంలోనే ఈ షుగర్ డాడీ, షుగర్ మమ్మీలు ఎంటర్ అవుతారు. ఎంటర్ అయినప్పుడు ఏంది, వాళ్ళకు పరస్పర అంగీకారం ఉంటుంది. ఏం అంగీకారం ఉంటుంది అంటే, యూ ప్రొవైడ్ రైట్ వాట్ ఐ వాంట్, ఐ ప్రొవైడ్ వాట్ యూ వాంట్. రైట్, ఈజ్ ఏ టోటల్లీ ఆన్ ద బిజినెస్ కాంట్రాక్ట్ మోడల్. అంతకుముందు మనము 50,000 సంవత్సరాల క్రితం ఎట్లయితే అప్పుడున్న ఈ ప్రొవైడర్ సిస్టమ్ ఎట్లయితుందో, ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ సేమ్ థింగ్. ఐఎమ్ నాట్ సీయింగ్ సంథింగ్ డిఫరెంట్. గతానికి మళ్ళీ తిరిగి రావడమే కదా. ఎందుకు తిరిగి వస్తున్నాం మనం? ఎందుకంటే అప్పటిది బాగుండే. అప్పటి మోడల్ మనకి ఇప్పుడు సెక్యూరిటీ సేఫ్టీని కలిగిస్తుంది. కాబట్టి ఈ మోడల్ నాకు ఇప్పుడు సెక్యూరిటీ కలిగిస్తే ఐ విల్ ఫాలో ద సేమ్ థింగ్ కదా. మరి ఆటవిక జీవితానికి వెళ్ళిపోతామేమో కదా అట్లయితే. జీవితం అటవికమా కాదా అనే సమస్య కాదు. వ్యక్తిగా నాకు సేఫ్టీ ఇస్తుందా లేదా? ఎన్నాళ్ళు ఉంటుంది అది? ఎన్ని రోజులు అనుకుంటే అన్ని రోజులు ఉంటుంది. అయ్యో, వాళ్ళ మధ్య ఎమోషనల్ బ్యాగేజ్ లేదు కదా. ఇట్స్ ఎ డీల్, ఇట్స్ ఎ కాంట్రాక్చువల్ మ్యారేజ్. ఒక మాట అనుకుందాం, ఇక్కడ ఒక 50-55 ఏళ్ళ షుగర్ డాడీ అనుకుందాం. ఓ 25 ఏళ్ళు 30 ఏళ్ళ పిల్ల ఆయన దగ్గరికి ఉద్యోగం, ఓ 10 ఏళ్ళ తర్వాత ఆయన చేత కాకుండా అవుతుంది. ఆ నుంచి ఉద్యోగం మానేయాల్సి వస్తుంది. అప్పటికి సుఖమంతం లగ్జరీ జీవితం ఉంటుంది. అది పతనం అయిపోయిన తర్వాత ఏమిటి కథ? ఇదే ఫైండ్ సమ్వన్, ఇంకో డాడీ రెడీ ఉంటాడు కదా. అవి ముసలి కదా అప్పటికి ఏజ్ అయిపోతుంది. 30-40 ఆంటీ అయితే, ఆంటీ అయితే షుగర్ బాయ్ని తీసుకుంటుంది. See, when you are really decided on journey, that's how it ends కదా. మరి ఎటువైపు ప్రయాణం?
అల్టిమేట్లీ మనిషి యొక్క జీవన ప్రయాణం ఏంటి? వాట్ ఈస్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ లైఫ్? చెప్పండి. ఇప్పుడు మన ఈ జీవితము నేను అనుకున్నది కాదు. అదే కదా, నేను పుట్టాలనుకుని పుట్టలే కదా, తెలియదు మనకు. మనం పుట్టిన తర్వాత వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ ఇస్ మై లైఫ్ అని. అంతే. సో ఎనీ మనిషి జీవితం ఏ లైఫ్ అయినా కానీ వాట్ ఈస్ ద ట్యాగ్ లైన్? జీవితానికి అర్థం పరమార్థం ఉండాలంటారుగా. ఎట్లా, ఎందుకు ఉండాలి? ఎందుకు ఉండాలంటే ఎవరు ప్రొజెక్ట్ చేసేది? ఇప్పుడు కోట్ల మంది ఉన్నారు. అవును. కోట్ల మంది పుడితే మనం కొంతమంది పేరే గుర్తుంటుంది. అవును. వాళ్ళంటే వాళ్ళ జీవితానికి సార్థకత ఉంది అని. ఎందుకు సార్థకత ఉండాలా? తెలియదు ఎందుకు ఉండాలి. మరి ఇది ప్రొజెక్టెడ్ కదా ఐడియా. అయ్యో, భూమి మీద కోటాను కోట్ల జీవరాశులు పుట్టిపోతున్నాయి. అవును. ఎంతమంది జీవితాలకు సార్థకత ఉంది? ఎవరు ఆ డెఫినేషన్ ఎవరు ఇవ్వాలి? నీ జీవితం సార్థకత చేకూరిందని ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి కదా? సో ఇట్ ఈజ్ ఏ టోటల్ ప్రపంచం అంతా కూడా ఒక మార్కెటింగ్ ప్రపంచంగా మారిపోయింది మనకు. మనం చేసే ప్రతి పని కూడా సంబడి ప్రొజెక్ట్ ఇన్ టు అవర్ హెడ్ అండ్ ఐ విల్ ఫాలో అన్కాన్షియస్లీ. ఇప్పుడు 2000 కంటే ముందు ఎంతమందికి సొంత ఇండ్లు ఉండే? ఈ సొంత ఇండ్ల కాన్సెప్ట్ ఎవరు ప్రొజెక్ట్ చేశారు? రియల్ ఎస్టేట్ వల్ల. బ్యాంకులు, ప్రభుత్వాలు ఇల్లు కొనండి, సొంత ఇల్లు, మేము బ్యాంకులు అప్పులు ఇస్తాం. సో ఇప్పుడు ఏం జరిగింది? భారతదేశంలో అప్పు లేకుండా ఉన్నోడు లేనేలేడు, బిచ్చగాడు తప్ప. సో ఇట్స్ ఎ ట్రాప్ కదా, వాడు అప్పులు ఇస్తున్నాడు. ఇట్స్ ఎ ట్రాప్ ఆఫ్ ది గవర్నమెంట్స్. ఎందుకనంటే ప్రజల్ని వేరే విషయాల పట్ల దృష్టి మలచకుండా వాడు చేసే పనుల పట్ల వాడే అనిమని ఉండేటట్టు చేసే ట్రాప్ ఇది. చాలా పెద్ద ట్రాప్ కదా, ఇట్స్ స్లేవరీ కదా. సో నేను ఉద్యోగం చేరుతా, నేను ఏమనుకుంటా, యంగ్ ఉన్నప్పుడు ఎట్లయినా సరే నేను బాగా కొన్ని రోజులు కష్టపడి ఆ తర్వాత 40 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ ఉద్యోగం వదిలేసి మంచి స్వేచ్ఛాయుత జీవితాన్ని నేను బయటకు వెళ్ళి రకరకాల ప్లేసులు చూసి రకరకాల ఎంజాయ్ చేస్తానని అనుకుంటాడు. అనుకొని చాలా బాగా 40 ఏళ్ళ వరకు విపరీతం గొడ్డు చాకరీ చేస్తాడు, చేసి బాగా డబ్బులు సంపాదించాలని అనుకుంటాడు. ఇంతలోనే సొంత ఇల్లు కళ అని అంటాడు. సొంత ఇల్లు ఈఎంఐ కడతాడు. వెంటనే కనీసం మనం ఇంత మంచి జీతం ఎందుకు, పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి కదా అని చెప్పి మంచి ఇన్స్టిట్యూట్లో చేస్తాడు. దానికో 2 లక్షలు ఖర్చు పెడతాడు. వెంటనే మన మార్కెట్లో కారు వచ్చింది కదా, మనం సమాజం ప్రకారంగా మనం బెటర్ ఉండాలని చెప్పి కారు కొంటాడు. వాడు రిజైన్ చేద్దాం 45 సంవత్సరాలు అనుసరికి ఏం గుర్తొస్తుంది? ఈఎంఐలు ఏం గుర్తొస్తుంది? నువ్వు ఎట్లా వదిలేస్తావు? సో నువ్వు అనుకున్న మంచి జీవితం కోసం నువ్వు చచ్చి చెడి పనిచేసి ఈ అనుకున్న మంచి జీవితం చేజారేసరికి ఆ మంచి జీవితాన్ని నిలబెట్టడం కోసం ఇంకా చాకరీ చేస్తావు నువ్వు. అయ్యో, ఒకవేళ ఇదే అనుకుంటే కనుక ఇంత ఎకనామీ ఉండదు, ఇంత డెవలప్మెంట్ ఉండదు, ఇంత సుఖవంతమైన జీవితం ఉండదు కదా. మరి అందుకే చెప్తున్నా, ఒకప్పుడు సుఖంగా ఉండాల్సిన అవసరాలు ఏవైతే ఉన్నాయో కొన్ని రోజుల తర్వాత అవి నార్మల్ అయిపోయి అవి అవసరాలుగా మారుతాయి. ఇట్లా ప్రతిదీ అట్లా అవసరాలుగా మారే క్రమం లోపల మనిషి జీవితం అయిపోతుంది, ఆయన చచ్చిపోతాడు. సో మనిషి జీవితం స్వేచ్ఛ, స్వతంత్రం, సంతోషంగా ఉండాలంటే వి మస్ట్ బి వెరీ కాన్షియస్. మార్కెట్ ప్రొజెక్ట్ చేసే మాయలో 80% ఆఫ్ పీపుల్ పడిపోతారు. చాలామంది ఇళ్ళలో ఏం డిస్కషన్ ఉంటుందండి? వాళ్ళ సంతోషం గురించి ఉండదు, వాళ్ళు ఎప్పుడు సౌకర్యాల గురించే ఉంటుంది. అవును. ఓకే, ఒక 30 ఇయర్స్లో పెళ్లి చేసుకున్న తర్వాత నేను మంచి ఇల్లు కొనుక్కోవాలా, మంచి ఇది ఇవ్వాలి అనుకొని ఆలోచించి కాలేజ్ చేసుకొని ఒక బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఏదో కొనుక్కుంటాను అనుకుందాం. డబుల్ బెడ్రూమ్ అలవాటు అయిన తర్వాత వెంటనే కొన్ని రోజులు కాగానే ఏమనిపిస్తుంది ఉన్నోళ్ళకు, డబుల్ బెడ్రూమ్ చాలా ఇది, పిల్లలు పెద్దగా అయిపోయారు, చదవడానికి లేదు, ఎవరైనా గెస్ట్ వస్తే అనుకోలేదు, మన ట్రిపుల్ బెడ్రూమ్ అనుకుంటే ఎట్లుంటుంది అనిపిస్తుంది. సో యు ఆర్ స్లోలీ గోయింగ్ అవుట్.